ఇందాక మీకు నేను చెప్తున్నా ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ గారు, సోహన్ బాబు గారు, కృష్ణరాజు గారు, ఎంతమంది హీరోలు ఉన్నా అగ్రస్థానం మాత్రం ఆ రోజుల్లో నందమూరి తారక రామారావు గారిదే. అలాగే ఈ రోజున సినిమా ఇండస్ట్రీలో హిట్లు ఎవరికైనా రావచ్చు, పెద్ద పెద్ద మైల్ స్టోన్స్ రావచ్చు, ల్యాండ్ మార్క్స్ రావచ్చు, ఏదైనా జరగచ్చు. బట్ అందరికన్నా అగ్రస్థానంలో ఉన్న హీరో మాత్రం ఎప్పటికీ కూడా ఒకే ఒక్కరు, అది మెగాస్టార్ చిరంజీవి అన్న మాటది నగ్న సత్యం. ఎవ్వరు జీర్ణించుకోలేకపోయినా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది ఒక నిష్ఠుర సత్యం. మెగాస్టార్ చిరంజీవి అలాంటి అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఏదో చిన్న మాటలు మాట్లాడడం, ఏదో వాళ్ళ తాలూకా లోపల ఉన్న ఆవేశాన్ని లేకపోతే వాళ్ళలో ఉండే ఆ ఉక్రోషాన్ని ఒప్పుకోవడం కోసం ఆయన పేరు వాడడం మాత్రం కరెక్ట్ కాదు. అది బాలకృష్ణ గారి అభిమానులు కూడా దాన్ని కొంచెం సరిదిద్దుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి మధ్యలో ఒక మంచి సుహృద్భావం, ఒక బ్రదర్లీ, ఒక ఫ్రాటర్నిటీ ఫీలింగ్ ఉండడం, ఇవన్నీ కంటిన్యూ అవ్వాలంటే ఇలాంటి మాటలు వాటిని చాలా బలహీనపరుస్తాయి. ఓకే, సో అభిమానులకి మధ్యలో వైషమ్యాలను పెంచుతాయి. అది జాగ్రత్త పడాలి అభిమానులు అందరూ కూడా. ఆయన అన్ని సినిమాలు బాగా ఆడాలని కోరుకునే వ్యక్తి చిరంజీవి గారు. ఎవరిని ఆయన ఒక్క మాట కూడా తప్పు మాట మాట్లాడరు. మనసులో కూడా అనుకునే వ్యక్తి కాదు ఆయన. మనసులో కూడా ఆయనకి ఎప్పుడు ఎవరి మీద ఏ రకమైన మెలైస్ ఉండదు. బాగా చేస్తున్నారా, అయితే సినిమా ఆడితే బాగుంటుంది అన్న ఫీలింగ్లో ఉంటారు తప్పితే వాళ్ళ సినిమా పోవాలి, వీళ్ళ సినిమా, ఆయన ఆ స్థాయి కాదు అయింది. ఈ స్థాయిలన్నీ దాటిపోయి ఆయన అన్ని హయ్యర్ ఆల్టిట్యూడ్స్లోకి ఎక్కడికో వెళ్ళిపోయిన ఉన్న వ్యక్తిని పట్టుకుని, అది మాత్రం నేను 1-4 సార్లు చెప్తున్నా, అటువంటి వాతావరణం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని ఎంకరేజ్ చేయకూడదు ఎవరు కూడా. ఓకే, సో ఇక్కడ మాట్లాడుకునే క్రమంలో 14 రీల్స్ అనే సంస్థ ఆల్రెడీ గతంలో చాలా హిస్టరీ ఉంది, వీళ్ళకి చేసిన సంస్థ ఉంది. బట్ ఇటువంటి 14 రీల్స్ అనే సంస్థ దీని గురించి మాట్లాడుకునే క్రమంలో నాగేంద్ర కుమార్ గారు, సో వీళ్ళు బాలయ్యకి ఆ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేట్ చేయకపోవడం వెనకాల, లేకపోతే ఎందుకంటే ఎంత చేసిన ఎన్ని ప్రమోషన్స్ చేస్తున్నారండి. నేను మాట చెప్తున్నాను ఇక్కడ, సారీ టు ఇంటరప్ట్. ఇప్పుడు బాలకృష్ణ గారికి తెలియదు అని అన్నది కొత్తగా ఇవాళ మార్నింగ్ నుంచి వినిపిస్తున్న మాట. బాలకృష్ణ గారికి తెలియదు, బాలకృష్ణ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు, అండ్ బోయపాటి గారి మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేశారని నేను కూడా యూట్యూబ్లోనే చూస్తున్నా. అయితే మన కళ్ళ ముందు జరిగే విషయాలు కాదు కదా అవి, ఎవరి కళ్ళ ముందు జరగవు కదా. కానీ బాలకృష్ణ గారికి తెలియకుండా జరిగింది అన్నది అది ఏ రకంగా నేను అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. తెలియకుండా జరగడానికి కూడా అవకాశం ఉండుంటుంది. ఎందుకంటే వీళ్ళు ఏదో స్టేజ్ మేనేజ్ చేద్దాము, ఏదో రకంగా ఇది బయటపడకుండా, బయటికి స్పిల్ అవ్వకుండా దీన్ని ఏదో రకంగా మేనేజ్ చేద్దాము, మాటల ద్వారానో, కమ్యూనికేషన్ ద్వారానో, లేకపోతే లెటర్స్ ద్వారానో వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఊరుకోపెట్టడానికో, లేకపోతే వాళ్ళని సముదాయించడానికో, సర్ది చెప్పడానికో ఏదో ప్రయత్నాలు చేసి విఫలమై ఉంటారు 100%. హీరోస్ వాళ్ళతో మాట్లాడడానికి. బట్ దట్స్ నాట్ ద వే. True. That's not the way. You should have a concrete agreement with them before release. That మీరు ఇవాళ నెక్స్ట్ ఇస్తారా, లేకపోతే ఇంకో సినిమాకి ఇస్తారా, లేకపోతే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రాఫిట్లో నుంచి ఇస్తారా, ఏదో ఒకటి యూ షుడ్ హ్యావ్ ఎ రిటర్న్ అగ్రిమెంట్ ఇన్ యువర్ హ్యాండ్ కదా. ఎవరి మీద పడి ఏడ్చి ఉపయోగం ఏముంది? వాళ్ళు దాన్ని సర్ది చెప్పుకోవాల్సిన వాళ్ళు, దాన్ని సక్రమమైన రీతిలో దాన్ని పెట్టుకోవాల్సిన వాళ్ళు ఎవరు? నిర్మాతలు కదా, వాళ్ళది కదా మెయిన్గా. ఇప్పుడు డబ్బు అడ్వాన్స్ ఇచ్చిన దగ్గర నుంచి, కథ విని అడ్వాన్స్ ఇచ్చిన దగ్గర నుంచి రిలీజ్ వరకు నష్టాలు, లాభాలు, డెఫిసిట్లో ఏదో గందరగోళం ఆఖరి వరకు పడాల్సింది నిర్మాతలే కదా. అందరూ కూడా మధ్యలో ఒక స్టేజ్ వరకు, ఒక ఫేజ్ వరకే నిర్మాతతో ట్రావెల్ చేసేది. ఆఖరి వరకు చూసుకుంది ఎవరు? నిర్మాత కదా. ఆ విషయంలో వాళ్ళు ఆ కాన్షియస్ గాను, కేర్ఫుల్ గాను, కాషియస్ గాను లేకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఇది. మరి వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు? వాట్ ఆర్ ది పాసిబిలిటీస్, అవైలబుల్ పాసిబిలిటీస్? కొన్ని ఉంటాయి, సర్ది చెప్దాం అనుకుని ఉంటారు, లేకపోతే ఫోన్లో మాట్లాడి ఓకే చేద్దాం అనుకుని ఉంటారు, లేకపోతే ఏదో మొత్తానికి స్టేజ్ మేనేజ్మెంట్ అంటారు చూడండి, ఆ స్టేజ్ మేనేజ్మెంట్కి ఏదో ప్రయత్నం చేస్తే అది వర్కౌట్ అవ్వలేదు, అది మిస్ఫైర్ అయింది ఎక్కడనే. బట్ అంటే నిన్న 6:30కి డెవలప్మెంట్ చోటు చేసుకున్న తర్వాత ఇంతవరకు కూడా కొలిక్కి రాకపోవడం, ఇందాక ప్రొడ్యూసర్స్తో మాట్లాడుతున్న క్రమంలో ఎస్ ఇక్కడ కూడా ఇది ఇష్యూ ఉంది, ఆ సర్ది చేసే ప్రయత్నం ఈ రోజు చేసినా నిన్నే చేస్తుంటే బాగుందని చెప్పి, అంటే వ్యవస్థలో అక్కడ లోపం ఉంది అనుకోవాలి ఇండస్ట్రీకి సంబంధించి. ఎందుకు నేను ఈ పాయింట్ అంటున్నానంటే, ఒకవేళ బయట నుంచి వచ్చిన వ్యక్తి ఈ ఇష్యూ ఉంది, నేను ఈ సినిమా రిలీజ్ చేయడానికి నేను అడ్డుపడతాను, అది పెద్ద సినిమా అన్నప్పుడు ఆ వ్యవస్థ కనుక స్ట్రాంగ్గా కాంక్రీట్గా ఉండుంటే ఇంతవరకు వెళ్ళకపోదునేమో. సో అక్కడ ఏమైనా లోపాన్ని, వ్యవస్థని తప్పుపడడం అన్నది తప్పండి. మళ్ళీ వ్యవస్థని తప్పుపడడానికి తక్కువ అందరూ చేస్తున్నారు కదా. ఆ పక్కన మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు మామూలు సినిమాలు తీస్తున్నారండి, మామూలు సినిమాలు తీస్తున్నారు వాళ్ళు, స్ట్రాంగ్ మూవీస్ ఉన్నాయి వాళ్ళు. మరి
మామూలు ఇండియాలోనే మన అల్లు అరవింద్ గారు ఎక్కడో ఒకసారి ఒక సభలో చెప్పారు, ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లోనే అంతకన్నా అంత మైత్రి మూవీ మేకర్స్ని మించిన పెద్ద బ్యానర్ లేదని ఆయన చెప్తున్నాడు. నిజంగానే ఆయన చెప్పిన దాని ప్రకారమే వాళ్ళు అలాంటి సినిమాలే పెద్ద పెద్ద తిమింగిలాలు లాంటి సినిమాలు చేస్తున్నారు. వాళ్ళు ఒక్కొక్కటి ఏదున్నా 500 కోట్లు 600 కోట్లు 700 కోట్లు 1000 కోట్లు ఇలా ఫిగర్లు, మరి వాటిని వాళ్ళు కరెక్ట్గానే మేనేజ్ చేస్తున్నారు కదా. వ్యవస్థను ఎలా అంటారు మనం, ఇప్పుడు టీజీ విశ్వప్రసాద్ గారు ఉన్నారు, ఆయనకి వరుసగా 3 సినిమాలు ఫ్లాప్లు, రవితేజ గారితో తీసినవి, ఇంకేదో మనం కాదు మేము అనే ఏదో సినిమా శర్వానంద్తో సినిమా చేశారు, ఆ సినిమా కూడా పోయింది. ఎన్నో సినిమాలు పోయినాయి. బట్ ఏ సినిమాలు ఎన్ని సినిమాలు పోతున్నప్పటికీ కూడా అతను హీఈస్ ఏబుల్ టు మేనేజ్ థింగ్స్, హీఈస్ ఏబుల్ టు కంప్లీట్లీ పుట్ థింగ్స్ అండర్ హిజ్ కంట్రోల్డ్గా చేయగలుగుతున్నారు ఆయన. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా పెద్ద సినిమా, అది కూడా 500 కోట్లు 600 కోట్లు, అది రాజ్యసాబు. మరి దాన్ని పర్ఫెక్ట్గా దాన్ని లాక్కొచ్చి ముందు మళ్ళీ వెనకాతలు డౌన్ ది లైన్ 4-5 చిన్న సినిమాలు ఉన్నాయి, ఇంకా మళ్ళీ ప్రారంభించాల్సిన సినిమాలు ఉన్నాయి. మరి చెయ్యట్లేదా, జరగట్లేదా? ఏం చిన్న నిర్మాతలు చెయ్యట్లేదా? నిన్న అది మన రాజు వెట్స్ రాంబాయ్ వచ్చింది, పెద్ద హిట్ సినిమా. మరి వాళ్ళు తీసిన వాళ్ళు చిన్న చిన్న మనుషులు, చిల్డ్రన్ ఆఫ్ ది లెసర్ గాడ్ లాగా వాళ్ళు చిన్న వ్యక్తులు, వాళ్ళు సినిమా తీశారు. మరి బన్నీవాస్ గారును నందిపాటి వంశీ గారు వాళ్ళిద్దరూ కూడా ఎంతో అద్భుతంగా దాన్ని మేనేజ్ చేసి థియేటర్లు గట్టే హిట్ల మీద హిట్లు కొడుతున్నారు. ఎదురుకుంటే కనిపిస్తుంది కదా. వ్యవస్థలో లోపం ఎక్కడుంది? ఓకే, వ్యక్తుల లోపం తప్పితే వ్యవస్థకి ప్రతిదాన్ని మనం అంటగట్టడం అట్రిబ్యూట్ చేయడం అన్నది వ్యవస్థకి సంబంధించిన విషయం కాదు. ఇది కేవలం వ్యక్తులు సంస్థలకు సంబంధించిన విషయం. ఒక సంస్థ చేసిన పొరపాటు, అదే పొరపాటు ప్రతి చోట జరుగుతున్నది అనుకోండి. మైత్రిలో కూడా ఇదే జరుగుతున్నది. పుష్ప రిలీజ్ జరిగినప్పుడు ఇలాగే జరిగింది, లేకపోతే రంగస్థలం రిలీజ్ అయినప్పుడు ఇలా జరిగింది, వాల్టర్ వీర రిలీజ్ అయినప్పుడు ఇలాగే జరిగింది, వాళ్ళు విశ్వప్రసాద్ గారి సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఇలాగే జరిగింది. ఇలా మాట్లాడుకుంటే అప్పుడు ఈ వ్యవస్థ అంతటికీ మనం దీన్ని కేటగారికల్గా యాట్రిబ్యూట్ చేసి వ్యవస్థ మొత్తం లోపభూయిష్టమైన వ్యవస్థ ఇది, కాబట్టి బాబు అసలు ఆ సినిమా ఇండస్ట్రీలోకి మనం వెళ్ళొద్దు అని చెప్పి అనుకోవడానికి ఇది వ్యవస్థకి సంబంధించిన విషయం కాదు. ఎందుకంటే ఎన్ఆర్ఐలు ఎంతమందో మన మైత్రి మూవీ మేకర్స్ని, టీజీ ప్రసాద్ గారిని చూసి అరే సరే వచ్చి చేతులు కాల్చుకుంటున్నారు, అది వేరే విషయం. వస్తున్నారు, డబ్బులు పెట్టేస్తున్నారు, డైరెక్టర్ ఎలా అంటే అలా సినిమా తీసేస్తున్నారు. 2 కోట్ల సినిమాకి కూడా లొకేషన్లో 200 మంది భోజనం చేస్తారు. హైడ్ అండ్ సీక్ అనేది సినిమాకి 200 మంది భోజనం చేశారంట. 2 కోట్లు 3 కోట్ల సినిమా, 200 మంది ఏం చేశారు లొకేషన్లో?